మన గ్రామాన తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదలు భక్తిగా పిలుచుకునే పేరు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి. కానీ ఆనాడు ఆయనకు ఏం ఆలోచన వచ్చిందో తరతరాలుగా మన తాతలు ముత్తాతలు యాదగిరిగుట్ట అని పిలుచుకుంటే దాన్ని వారు వచ్చి యాదాద్రి అని చెప్పి పేరు మార్చింది. కానీ ఆనాడు ఎన్నికల సందర్భంగానే నేను చెప్పిన మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, యాదాద్రి కాస్త యాదగిరి గుట్ట అవుతుంది, గుట్ట మీద నిద్రపోయి భక్తుల కోరికలు తీర్చుకునే విధంగా గుట్టను తీర్చిదిద్దుతామని చెప్పినాం. ఆనాడు గుట్ట మీదకి ఆటోలు పోవద్దు, గుట్ట మీద పేద భక్తులు ఎవరు నిద్ర పోవద్దు అని చెప్పి ఆనాటి ప్రభుత్వం నిషేధాన్ని ఈ రోజు విధించింది. కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంబడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, బీర్ల ఐలయ్య గారు వచ్చి అన్న ఈ పేరు మారవాలి, గుట్ట మీద భక్తులు నిద్రపోయేటట్టు చెయ్యాలి, గుట్ట కింద ఉండే ఆటోలు గుట్ట మీదకి పోయేటట్టు చెయ్యాలి అని అంటే యాదగిరి గుట్టకు అవసరమైన మార్పులు చేర్పులు అన్నీ తీసుకొచ్చి భక్తుల ఆకాంక్ష మేరకు ఈ రోజు మనం కార్యక్రమాలు చేపట్టిన. ఇదే కాదు, గోపురాన్ని 60 కేజీల బంగారంతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈ రోజు భక్తులకు పెద్ద ఎత్తున ఈ రోజు ఆనందాన్ని కలిగించే నిర్ణయం తీసుకు